తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే టీవీకి అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను 2 సార్లు విజ్ఞప్తి చేశారు. అయితే గవర్నర్ విజయ్ విజ్ఞప్తిని తిరస్కరించడంతో కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు న్యాయ నిపుణులతో విజయ్ సంప్రదింపులు జరిపారు. ఇక టీవీకే ముఖ్య నేతలతో విజయ్ సమావేశం కానున్నారు. తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. మరోవైపు గవర్నర్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. రాష్ట్రంలో మరో బిగ్ ట్విస్ట్ నెలకొంది. డీఎంకే అన్నా డీఎంకే పొత్తుపై ఈక్వేషన్స్ మొదలయ్యాయి. సీఎం అభ్యర్థిగా సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు వినిపిస్తోంది. డీఎంకే సపోర్ట్తో రజనీకాంత్ను ముఖ్యమంత్రి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే అన్నా డీఎంకే కలిసి వస్తే రజనీకాంత్ తమిళనాడుకు కాబోయే సీఎం రజనీయే అంటూ చర్చ సాగుతోంది. రజనీని సీఎం చేస్తే రాష్ట్రంలో అల్లర్లు ఉండవని డీఎంకే భావిస్తున్నట్లు సమాచారం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణ లైవ్ ద్వారా అందిస్తారు. రమణ, టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటారా? ఏదైతే తమిళనాడు ఎన్నికలు అయిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అసలైన మెజారిటీ ఎవరికి అంటే 3 పార్టీలకు రాకపోవడంతో ఈరోజు తమిళనాడులో రాజకీయ అనిశ్చితి నెలకొనిందని నేను చెప్పాలి. ముఖ్యంగా ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకి 118 సీట్లు అవసరం ఉండగా వారికి దాదాపు 107 నుంచి 110 సీట్ల వరకు కూడా సర్దుబాటు అయినప్పటికీ కూడా మిగిలిన 6 నుంచి 8 సీట్లు అవసరం ఉండగా వాటిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఇప్పటికే గవర్నర్ ను 2-3 సార్లు విజయ్ కలిసినప్పటికీ కూడా గవర్నర్ దానిని తిరస్కరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో రాజకీయాలు హైడ్రామా నెలకొనిందని చెప్పాలి. ముఖ్యంగా డిఎంకే, అన్నా డిఎంకే, టీవీకే ఈ 3 పార్టీలకు సరి అయిన మెజారిటీ అంటే 100కు లోపల డిఎంకే, అన్నా డిఎంకేకి వచ్చాయి, 100కు పైగా టీవీకే పార్టీకి వచ్చాయి. ఈ 3 పార్టీలకు ప్రజలు మద్దతు ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయి మెజారిటీ 3 పార్టీలకు లేకపోవడంతో ఇప్పుడు తమిళనాడులో రాజకీయ అనిశ్చితి నెలకొనిందని చెప్పాలి. ఏదైతే ముఖ్యంగా విజయ్ పార్టీకి సంబంధించినంత వరకు కూడా 112 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అంటే కాంగ్రెస్ నుంచి వచ్చిన 5 మంది చేరినప్పటికీ కూడా మొత్తంగా 112 మంది ఉన్నప్పటికీ కూడా మిగిలిన 6 సీట్లు ఖచ్చితంగా అవసరం ఉంది. వాటిని వామపక్షాల నుంచి పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. కానీ వామపక్షాలు అన్ని కూడా మాట్లాడుకుంటూ దానికి తగిన నిర్ణయం తీసుకుంటామనే చెప్తున్న పరిస్థితుల్లో తమిళనాడు రాజకీయాలు హీటెక్కిస్తున్న పరిస్థితి గత 2 రోజులుగా మనం చూడొచ్చు. తమిళనాడులో హైడ్రామా నెలకొనిందని చెప్పాలి. ఏ పార్టీ వారు ప్రభుత్వాన్ని స్థాపిస్తారు అనే దాని మీద అనిశ్చితి నెలకొన్న పరిస్థితి. ముఖ్యంగా టీవీకే పార్టీకి సంబంధించినంత వరకు కూడా విజయ్ కి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ 118కి చేరువలో లేకపోవడంతోనే ఆయన ఈ రోజు ఏదైతే ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దానికి వీలు లేదంటూ కూడా గవర్నర్ తేల్చి చెప్పిన పరిస్థితి. మరోపక్క డిఎంకే, అన్నా డిఎంకే 2 పార్టీలు కలిసి ఏదైతే పార్టీని ప్రభుత్వాన్ని స్థాపిస్తాయని మరోపక్క సోషల్ మీడియా వేదికగా కూడా ప్రచారం అయితే జరుగుతుంది. దానిని అన్నా డిఎంకే పార్టీ కొట్టిపారేసిన పరిస్థితి. మరోపక్క డిఎంకే పార్టీకి సంబంధించినంత వరకు కూడా డిఎంకే పార్టీకి సంబంధించి స్టాలిన్ ను సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పటికే కలిశారు. ఆయన ఓడిపోయిన తర్వాత ఏదైతే స్టాలిన్ ఓడిపోయిన తర్వాత రజనీకాంత్ నేరుగా స్టాలిన్ కలిసి ఆయనతో మాట్లాడిన పరిస్థితి. ఆయనతో మాట్లాడిన తరువాత తమిళనాడులో రాజకీయాలు పూర్తిగా మారిపోయిన పరిస్థితి. ఎందుకంటే విజయ్ ఎప్పుడెప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలా, ప్రభుత్వాన్ని స్థాపించాలా అనే దీని మీద ఆయన ఉన్న సందర్భంలో రజనీకాంత్ స్టాలిన్ ని కలవడంతోనే వెంటనే అక్కడున్న రాజకీయ సమీకరణాలన్నీ కూడా పూర్తిగా మారిపోయారని కూడా తమిళ రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తమిళ దళపతిగా ఉన్న ఏదైతే విజయ్ ఉన్నారో ఆయన గతంలో అంటే అనేక చోట్ల కూడా ఆయన ప్రచారం చేసే సందర్భంలో ప్రభుత్వం వస్తే అనేక పథకాలు ఇస్తాను, ఏదైతే ఫ్రీగా ఉండే పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ప్రజలు ఆకర్షితులయ్యే విజయ్కి ఓటేశారు. కానీ పూర్తిగా 3 పార్టీలకు మద్దతు తెలపకపోవడంతోనే ఈ రోజు ఎవరు కూడా ప్రభుత్వాన్ని స్థాపించలేకపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా దానికి తగిన వ్యక్తి రజనీకాంత్ ని ముఖ్యమంత్రి చేస్తే తమిళనాడులో కొద్దిగా అల్లర్లు తగ్గే పరిస్థితి ఉంటుంది అని భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే టీవీకే పార్టీకి సంబంధించి విజయ్ ని ప్రభుత్వం ఏర్పాటుకు ఏదైతే గవర్నర్ ఆహ్వానించలేదో ఈ నేపథ్యంలోనే రాజ్భవన్ వద్ద టీవీకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆందోళనకు దిగిన పరిస్థితి. మరోపక్క
తమిళనాడు వ్యాప్తంగా కూడా టీవీకే పార్టీకి సంబంధించినంత వరకు కూడా అల్లర్లు చేయాలి, లేకపోతే నిరసనలు తెలియజేయాలి అని ఊపు ఇప్పుడు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క టీవీకే పార్టీకి సంబంధించినంత వరకు కూడా విజయ్ న్యాయ పోరాటం చేయాలనే కూడా నిర్ణయించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. రాజ్యాంగంలో దాదాపు అత్యధిక మెజారిటీ గెలిచిన అభ్యర్థులు ఉన్న పార్టీని ఎందుకు ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడం లేదనే కూడా వారు ఈ నేపథ్యంలోనే కోర్టుకు వెళ్లే పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే అక్కడ ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఎటువంటి పరిణామాలు ఉన్నాయో దానికి అనుగుణంగానే నేను నిర్ణయం తీసుకుంటాను, కానీ వేరే నిర్ణయం ఏది కూడా ఉండదంటూ కూడా గవర్నర్ తేల్చి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే టీవీకే పార్టీకి సంబంధించినంత వరకు కూడా కార్యకర్తలు కావచ్చు, అలాగే నాయకులు కొంతమంది రోడ్డు మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్న పరిస్థితి. ఈ నిరసనలు జ్వాల పెరిగే లోపలే దీన్ని తుంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తమిళనాడులో మనం ఒకసారి చూసాం, జల్లికట్టు ఏదైతే నిరసనలు ఏ విధంగా సెగలు రేపాయో అదే క్రమంలో ఈసారి కూడా విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇవ్వకపోతే ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు నెలకొంటాయనేది కూడా అక్కడున్న రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రజనీకాంత్ కూడా తెర మీదకి తీసుకొచ్చారు. రజనీకాంత్ ముఖ్యమంత్రి చేస్తే ఖచ్చితంగా ఈ అల్లర్లు తగ్గే పరిస్థితి ఉంటుంది. కానీ వీటన్నిటికీ రాజకీయ పరంగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఎవరు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు లేవు. ఎందుకంటే డిఎంకే పార్టీకి కావచ్చు, అన్నా డిఎంకే పార్టీ కావచ్చు, వీరిద్దరూ కలిస్తే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదు. కానీ వీరిద్దరూ కలిసే పరిస్థితి లేదని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికలు అయిన తర్వాత కూడా సరిగ్గా ఎవరికి మెజారిటీ రాకపోవడంతో ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. విజయ్ ఇప్పటికే న్యాయ పోరాటానికి సిద్ధమైనట్లుగా సమాచారం అయితే ఉంది. ఈ రోజు కూడా ఏదైతే అన్నా టీఎంకేకి సంబంధించిన వారు గవర్నర్ ను కలవాలని నిర్ణయించుకున్న పరిస్థితి అయితే ఉంది. కానీ వీరెవరికి కూడా మెజారిటీ స్థానాలు లేకపోవడంతో గవర్నర్ వీరిని ఎవరిని కూడా ఆహ్వానించడం లేదు. ప్రస్తుతానికి విజయ్ మాత్రం 2 సార్లు గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకైతే కోరిన పరిస్థితి అయితే ఉంది. కానీ గవర్నర్ దాన్ని తిరస్కరించారు. చూడాలి ఈ రోజు సాయంకాలం లోపల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనేది. ప్రస్తుతానికైతే మాత్రం తమిళనాడులో అల్లర్లు జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ప్రస్తుతానికి రాజ్భవన్ వద్ద ఏదైతే నిరసనల సెగలు రేగుతున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయ్ న్యాయ పోరాటానికి అయితే దిగుతున్న పరిస్థితి అయితే ఉంది. అటు డిఎంకే ఇటు ఏఐడిఎంకే పొత్తు పెట్టుకుంటాయంటారా? అది కుదరని పరిస్థితి. ఒక వరలో 2 కత్తులు ఏ విధంగా ఇమడవో అలాగే డిఎంకే ఏడిఎంకే ఈ 2 పార్టీలు ద్రవిడ పార్టీలు అయినప్పటికీ కూడా వారి ఆలోచన విధానాలు ఒకటైనప్పటికీ కూడా మొదటి నుంచి కూడా ఆ డిఎంకే పార్టీ అంటే ఏదైతే జయలలిత అలాగే కరుణానిధి వీరిద్దరూ కూడా 2 పార్టీలుగా గతంలో తమిళనాడును శాసించిన వ్యక్తులు. కానీ ఈ 2 పార్టీలు మాత్రం కలిసే ప్రసక్తే లేదు. ఎందుకంటే గతంలో కూడా మనం ఎన్నోసార్లు చూసాము, ఏదైతే డిఎంకే 5 సంవత్సరాలు ఉంటుంది లేదా ఏడిఎంకే 5 సంవత్సరాలు ఉంటుందే తప్ప ఈ 2 పార్టీలకు సంబంధించి ఎమ్మెల్యేలు జంప్ చేయడం కానీ లేకపోతే వలసలు వెళ్లడం కానీ ఇలాంటివి ఏవి కూడా జరగని పరిస్థితి. తాజాగా ఇప్పుడు తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యేలు కొంతమంది ఏదైతే టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నారు అనేసి ఏవైతే వార్తలు వస్తున్నాయో అందులో వాస్తవం లేదనేసి తెలుస్తుంది. ముఖ్యంగా డిఎంకే పార్టీకి సంబంధించి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ మద్దతులతో గెలిచిన ఏదైతే డిఎంకే పార్టీతో మద్దతుతో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు 5 మంది ఎవరైతే ఉన్నారో వారు డిఎంకేని వీడి విజయ్ పార్టీకి రావడంతోనే డిఎంకేలో ఏదైతే అసంతృప్తి సెగలు చెలరేగిన పరిస్థితి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ కూడానే ఉండి వెంటనే పక్కకి వెళ్ళిపోవడం గతంలో కూడా చూసాము. అలాంటిదే ఇప్పుడు కూడా తమిళనాడులో రిపీట్ అయిందనేనని డిఎంకే పార్టీలో చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ తో ఇంకా ఎట్టి పరిస్థితుల్లో జత కట్టకూడదు అనేనని ఒక పక్క డిఎంకే పార్టీకి సంబంధించిన వారు తేల్చి చెప్తున్న పరిస్థితి. మరొక ఏడిఎంకే పార్టీ ఏదైతే ఏడిఎంకే పార్టీతో విజయ్ కలిసే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఒక పక్క కాంగ్రెస్ కు సంబంధించిన 5 మంది ఎమ్మెల్యేలు ముందుగానే టీవీకేకు మద్దతు ప్రకటించడంతో డిఎంకే పార్టీతో ఇప్పటికే పొత్తులో ఉన్న బీజేపీకి సంబంధించిన వారు కూడా దీన్ని సచేమిరా అనే పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదైతే బీజేపీ అలయన్స్ ఉన్న ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకుని ఉంటే మాత్రం ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాలు మరో విధంగా ఉండేటివి. కానీ అలాంటి పరిస్థితులు
విజయ్ చేయని నేపథ్యంలోనే ఈ రోజు విజయ్ పార్టీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందనే కానీ రాజకీయ విశ్లేషకుల్లో చర్చ జరుగుతున్న పరిస్థితుల్లోనే ఇప్పుడు తమిళనాడు రాజకీయాలంతా కూడా ఒక పక్క శరవేగంగా అనేక రకాలుగా పావులు కలుపుతున్నప్పటికీ కూడా విజయ్ పార్టీ మాత్రం ప్రభుత్వాన్ని ఏ విధంగా ఏర్పాటు చేస్తుంది అనేది మాత్రమే విలేకరుల ప్రశ్నగా మారిన పరిస్థితి అయితే ఉంది. కానీ డిఎంకే పార్టీ ఏడీఎంకే పార్టీ రెండు కలిసే పరిస్థితులు అయితే లేవనేనని నిన్ననే ఏడీఎంకే పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ట్విట్టర్ ద్వారా కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. డిఎంకే సపోర్ట్ తో రజనీని సీఎం చేస్తారని కొన్ని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మరి సీఎం గా రజనీ పేరు వినిపిస్తోంది, అది సాధ్యమేనంటారా? అది యాక్చువల్ గా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా అది సాధ్యం కాని పరిస్థితి. కానీ సోషల్ మీడియాలో వేదికగా కూడా రజనీకాంత్ ముఖ్యమంత్రి అవుతారు అంటూ కూడా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా స్టాలిన్ ఏదైతే ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత రజనీకాంత్ స్వయంగా వెళ్లి స్టాలిన్ ను కలిశారు. స్టాలిన్ ని కలిసిన తరువాత ఆయన్ను ఓదార్చిన పరిస్థితి అయితే ఉంది. ఆ ఫోటోలు మాత్రమే ఇప్పుడు నెటిజన్ లో సర్కిల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. కానీ రజనీకాంత్ ను సంబంధించి కొంతమంది డిఎంకే ఎమ్మెల్యేలు కలిసి మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటే తమిళనాడు మరింత అభివృద్ధి చెందుతుంది, అలాగే తమిళనాడులో కొన్ని అల్లర్లు తగ్గే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసి గెలవాలనే నేను కూడా పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీని నేపథ్యంలోనే ఈ వార్తలన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి. ముఖ్యంగా రజనీకాంత్ గతంలోనే మనం చూడొచ్చు, రాజకీయాలకు నేను దూరంగా ఉంటాను, రాజకీయాలకు నేను రాను అంటూ కూడా ఆయన భీష్మించుకు కూర్చున్న పరిస్థితి. కానీ కొంతమంది సీనియర్ సినీ నేతలకు ఆయన సంఘీభావం తెలిపిన పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రస్తుత నటుడు ఎవరైతే విజయ్ టీవీకే పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉన్నారో అతనికి రజనీకాంత్ సంఘీభావం తెలపకపోవడం, ఎందుకంటే రజనీకాంత్ కావచ్చు లేకపోతే విజయ్ కు ఫాలోయింగ్ తమిళనాడులో చాలా ఎక్కువ ఉంటుంది. విజయ్ కన్నా రజనీకాంత్ కు ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అలాంటి రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే అక్కడున్న ప్రజలు బ్రహ్మరథం పట్టే పరిస్థితి ఉంటుంది. కానీ రజనీకాంత్ ఎప్పుడు కూడా ఆ విధంగా ముందుకు రాని పరిస్థితి అయితే ఉంది. తాజాగా చూసుకున్నట్లయితే విజయ్ నన్ను ధైర్యం చేసి ముందుకు వచ్చి 2 సంవత్సరాల్లోనే పార్టీ స్థాపించి అటు తర్వాత ఆయన ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అతి పెద్ద పార్టీగా కూడా ఆయన తమిళనాడులో నిలిచిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే ఏ విధంగా ఉంటుందనేనని డిఎంకే పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నాయకులు రజనీకాంత్ తో చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ రజనీకాంత్ ఏం చెప్పారు అనేది మాత్రం ఇప్పుడు తెలియని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం తమిళనాడులో డిఎంకే పార్టీ ద్వారా రజనీకాంత్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపిస్తూ ఒక ప్రాంతంలో నిలబెట్టి ఆయన్ని గెలిపించే పరిస్థితి ఉంది అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే విజయ్ నిలబడిన రెండు ప్రాంతాల్లో ఒక ప్రాంతాన్ని ఆయన వదులుకోవాల్సి ఉంటుంది. అలాంటి ప్రాంతంలో రజనీకాంత్ ను నిలబెట్టి ఆయన గెలిపించాలనేది డిఎంకే భావిస్తున్న నేపథ్యంలో ఇది పొలిటికల్ గా ఏ విధంగా టర్న్ తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, టీవీకే పార్టీ, ఈ 3 పార్టీలకు సంబంధించిన వారు ఎవరు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరైన సంఖ్య లేకపోవడంతోనే ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడంలో విఫలమవుతుందని చెప్పాలి. దీనన్నిటికీ గవర్నర్ ఆమోద ముద్ర లభిస్తే తప్ప ఏదైతే విజయ్ ముందుకు వెళ్లి పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదనేది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి ఉంది. వ్యతిరేక మరి విజయ్ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? టీవీకే ముఖ్య నేతలతో సమావేశం అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా టీవీకే పార్టీ ఎమ్మెల్యేలతో అలాగే సీనియర్ నాయకులతో విజయ్ ఎప్పటికప్పుడు సమావేశం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గవర్నర్ నిన్న 2 సార్లు విజయ్ ను మాట్లాడిన సందర్భాల్లో కూడా ఆయన మీరు మ్యాజిక్ ఫిగర్ 118 ఉన్నాయో వాటిని ఖచ్చితంగా చూపిస్తే తప్ప ప్రభుత్వం ఏర్పాటుకు నేను అనుమతి ఇవ్వను అంటూ కూడా గవర్నర్ తేల్చి చెప్పడం, దానికి సంబంధించి ఖచ్చితంగా పేపర్ రూపంలోనే తనకు చెప్పాలని మాటలతో చెప్పితే ఒప్పుకునేది లేదని కూడా గవర్నర్ చెప్పినట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ మాటలకు దాదాపు గవర్నర్ తో విజయ్ 40 నిమిషాల పాటు చర్చించినప్పటికీ కూడా గవర్నర్ దానికి ఏది కూడా ఆమోదించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ అభిమానులు బయట ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా విజయ్ దాని మీద ఎటువంటి స్పందన లేదు. కానీ విజయ్ ఏదైతే పార్టీ నాయకులు కావచ్చు, సీనియర్ ఎమ్మెల్యేలతో వీళ్ళందరితో కూడా మాట్లాడి న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారని మాత్రమే తెలుస్తుంది. న్యాయపరంగా వెళ్లి కోర్టులోనే తెలుసుకోవాలని విజయ్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ దిశగా వారు అడుగులు వేస్తున్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. వ్యతిరేక థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమణ.